ఓకే సార్. ఈరోజు ఫంక్షన్స్ యాక్చువల్ ఏంటంటే నిన్నే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ లెందీగా వచ్చేయడంతో ఈ రోజుకి చేశాను సార్ ఫంక్షన్స్. సో జనరల్ గా మనకి ఫంక్షన్స్ అంటే రిలేషన్ అనేది కంపల్సరీగా అవ్వాలి సార్. రిలేషన్ అవ్వాలంటే కార్టీజియన్ ప్రోడక్ట్ లో ఏదైనా సబ్సెట్ అనేది రిలేషన్ అవుతుంది. ఆ రిలేషన్ అవుతూ రెండు కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలి సార్. ఏంటి సార్ అని అంటే మనం తీసుకున్నటువంటి ఆ రిలేషన్ అనేది దాంట్లో ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్, every element of A is associated with exactly one element of B. ఈ రెండు కండిషన్స్ అనేది కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి సార్. అంటే మన రిలేషన్స్ తీసుకునేటప్పుడు ఎనీ సబ్సెట్ తీసుకున్నాం, బట్ ఇక్కడ ఫంక్షన్స్ కి వచ్చేసరికి సమ్ సబ్సెట్స్ ఓన్లీ తీసుకోవాలి. ఆ సబ్సెట్స్ ఎలా ఉండాలి సార్ అని అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఆ సెట్ లో ఉండాలి. ఐ మీన్ మనం తీసుకున్న రిలేషన్ లో ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ అనేది ఉండాలి. అండ్ ఆ బిలో ఉండేది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి సార్ అని అంటే యూనిక్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఏ రాసామంటే ఏకి ఓన్లీ బి మాత్రమే ఉండాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఒక యూనిక్ ఎలిమెంట్ మాత్రమే ఉండే విధంగా ఉంటే దీన్ని ఏమంటారు సార్ అని అంటే ఫంక్షన్ అని అంటారు. ఓకే, సో రిలేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫంక్షన్. రిలేషన్ వచ్చేసరికి ఏంటి సార్ అని అంటే ఇప్పుడు డొమైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి సార్. ఇక్కడ రెండు రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ 1 2 3 ఇక్కడ ఏ అండ్ బి, 1 goes to A and 2 goes to A, and if I given only like this, then it is a relation because R is related as 1 is related to A and 2 is also related to A. So it is only relation. But function అవ్వాలంటే కంపల్సరీగా ఏమవ్వాలి సార్? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ దొరకాలి. బట్ ఇక్కడ 3 అనే ఎలిమెంట్ అనేది మనకి మ్యాప్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సో ఇఫ్ వి అస్యూమ్ ఇట్ ఈస్ సమ్వేర్ మ్యాపింగ్ టు బి, దెన్ every element of A has a map. Then what about exactly one element of B అంటే ఒకటికి ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి? ఒకటికి ఎన్ని ఉన్నాయి సార్? ఓన్లీ 1, దట్ ఈస్ ఏ ఓన్లీ. అండ్ రెండుకి ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి? ఓన్లీ ఏ, దట్ ఈస్ ఓన్లీ 1 ఎలిమెంట్. కూడా సాటిస్ఫై చేసింది. సో దీన్ని ఏమంటారు సార్ అని అంటే ఫంక్షన్ అంటారు. అదేంటి సార్ ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఆఫ్ బి అన్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ కదా సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఏకి మ్యాప్ అయింది, 1 అనేది బికి మ్యాప్ అయింది, అండ్ 2 అనేది ఏకి మ్యాప్ అయింది. సో ఈజ్ దట్ ఫంక్షన్? These are not functions, sir. నాట్ ఏ ఫంక్షన్. ఎందుకు కాదని అంటే ఒకటనే ఎలిమెంట్ అనేది రెండు ఇమేజెస్ అనేవి వస్తున్నాయి. ఒకటి అనేది ఏకి మ్యాప్ అవుతుంది, మరియు ఒకటి అనేది బికి మ్యాప్ అవుతుంది. సో మనకి రెండు ఇమేజెస్ అనేవి వస్తుంది. బట్ మన కండిషన్ ఏంటి సార్ అని అంటే ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఆఫ్ బి. ఒక ఎలిమెంట్ కి మాత్రమే మ్యాప్ అవ్వాలి. సో యూనిక్నెస్ అనేది నెసెసరీ కండిషన్ ఫర్ ఫంక్షన్స్. ఇన్ ద రిలేషన్ యూనిక్నెస్ లేదా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ అనేది నాట్ నెసెసరీ. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్ అండ్ ఫంక్షన్. ఫంక్షన్స్ ప్రతిదీ కూడా రిలేషన్ అవుతుంది, కానీ రిలేషన్స్ అన్ని కూడా ఫంక్షన్స్ కావు. సో ఇన్ మ్యాథమెటికల్ హౌ యూ రైట్ ఇట్ యాజ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, అంటే ఏలో ఉండే ప్రతి ఏకి ఫర్ ఆల్ అని చదువుతారండి. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ దేర్ ఎగ్జిస్ట్ ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ అని ఇలా రాస్తారు. ఇలా రాసామంటే దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, అంటే దేర్ ఎగ్జిస్ట్ బి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ బి అనేది ఎలా ఉంటుంది సార్ అని అంటే యూనిక్ గా ఉంటుంది, అంటే ఒక్కటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయ్యే విధంగా ఉంటే దాన్ని ఫంక్షన్ అని అంటాం. సో ద సింబల్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ మీన్స్ ఎగ్జిస్ట్ యూనిక్లీ.
సో క్లారిఫికేషన్ వచ్చేసరికి ఫంక్షన్ మస్ట్ సాటిస్ఫై 2 కండిషన్స్, 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి సార్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ మస్ట్ హ్యావ్ అన్ ఇమేజ్. డొమైన్ ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఇమేజ్ ఉండాలి. ఇందాక మనం 1 2 3 తీసుకున్నాం. సో ప్రతి దానికి కూడా ఇమేజ్ అనేది సెట్ అయితేనే అది ఫంక్షన్ అవుతుంది. ఓకే, మస్ట్ హ్యావ్ అన్ ఇమేజ్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే నో ఎలిమెంట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 ఇమేజ్. నో ఎలిమెంట్ కెన్ హ్యావ్ ఏ మోర్ దాన్ 1 ఇమేజ్. అంటే ఇక్కడ ఒకటి అనేది తీసుకున్నాం సార్. ఒకటికి అనేది ఏకి మ్యాప్ అయింది, ఒకటి అనేది బికి మ్యాప్ అయింది. సో దీని అర్థం ఏంటి సార్ అని అంటే దెర్ ఈజ్ ఎ 1 ఎలిమెంట్, 1 అనే ఎలిమెంట్ కి అనేది 2 ఇమేజెస్ అనేవి దొరికాయి. బట్ మన కండిషన్ ఏంటి సార్ అని అంటే నో ఎలిమెంట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 ఇమేజ్. అంటే యూనిక్నెస్ ఆఫ్ ది కోడొమైన్, అంటే ఇమేజ్ అనేది యూనిక్ గా ఉండాలి. సో దట్ ఈస్ ద కండిషన్. సో మనకి ఫంక్షన్ అవ్వాలంటే 1 to many, అంటే డొమైన్ ఉండే ఒక ఎలిమెంట్ అనేది మెనీకి మ్యాప్ అయితే దట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. దట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. బట్ మెనీ టు 1, అంటే 2 లేదా 3 ఆటికి ఒకటే ఇమేజ్ అనేది ఉండొచ్చు, ఒకటే ఇమేజ్ అనేది ఉండొచ్చు. సో అది ఏమవుతుంది సార్ అని అంటే ఫంక్షన్ అవుతుంది. 1 to many అంటే మనకి root x square. f of x equal to root x square. f of x equal to root x square అనేది మనకి x equal to 1 వేసాం అనుకోండి, ఏమవుతుంది? x equal to 1 వేస్తే ఇది దేని మ్యాప్ అవుతుంది సార్? రూట్ 1. రూట్ 1 అంటే మనకి we can write it as a plus or minus 1. ఎందుకంటే రూట్ లో ఉంది కాబట్టి మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 కింద రాసుకుంటే ఈ ఫంక్షన్ ప్లస్ ఆర్ మైనస్ 1 కింద తీసుకుంటే 1 to many, అంటే x equal to 1 అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 కింద మ్యాప్ అవుతుంది. సో 1 to many. అండ్ మెనీ టు 1 వచ్చేసరికి ఏమవుతుంది సార్? కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఆల్ x belongs to R, there exists a k belongs to R such that, అంటే మీరు తీసుకున్నటువంటి ప్రతి ఎక్స్ కి, రియల్ నెంబర్స్ ఉండే ప్రతి ఎక్స్ కి k అనేది ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతూ f of x equal to k అయితే దాన్ని ఏమంటారు సార్ అని అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. f of x equal to k అయితే దాన్ని ఏమంటారు సార్ అని కాన్స్టెంట్ ఫంక్షన్. సో దీని అర్థం ఏంటి సార్ అని అంటే మనం తీసుకున్నటువంటి రియల్ నెంబర్ నుండి ప్రతి లైన్ కూడా ఏమవుతుంది సార్ అని అంటే y is equal to k అనే గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. y is equal to k అనే గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అని అంటే మెనీ టు 1 అనేది అలౌడ్. అంటే ఈ టైప్ కూడా మనకి ఏమవుతుంది సార్ అనేది ఫంక్షన్ అవుతుంది. బట్ 1 to many అనేది ఫంక్షన్ కాదు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్. And difference between relation and function. Every function is relation, but not every relation is a function. Every relation అనేది ఫంక్షన్ కాదు. ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. రిలేషన్ మల్టిపుల్ అవుట్పుట్స్. రిలేషన్ అనేది మల్టిపుల్ అవుట్పుట్స్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకటికి ఏ అనేది ఉంటుంది, బి అనేది కూడా ఉంటుంది. ఇది రిలేషన్ అవుతుంది, బట్ నాట్ ఏ ఫంక్షన్. బట్ ఫంక్షన్ రిస్ట్రిక్ట్ టు ఎగ్జాక్ట్లీ 1 అవుట్పుట్, అంటే యూనిక్ ఇమేజ్ ప్రాపర్టీ అనేది ఫంక్షన్స్ కి ఉంటుంది. సో డొమైన్, కోడొమైన్, రేంజ్. ఏ అనేది ఏమంటారంటే డొమైన్ సెట్ అంటారు. సెట్ బి ఏమంటారు అంటే కోడొమైన్ సెట్. ఏ ఎలిమెంట్స్ కి అయితే మ్యాప్ అవుతాయో ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఏమంటారు సార్ అని అంటే రేంజ్ సెట్ అంటారు. రేంజ్ సెట్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి రేంజ్ సెట్ అంటారు. Okay. Next, if I give an example, f equal to 1 comma a, 2 comma b, 3 comma c. అంటే దీని అర్థం ఏంటి సార్? 1 2 3. 1 goes to a, 2 goes to b, 3 goes to c. సో మనకి డొమైన్ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ దొరికింది. అండ్ ప్రతి మ్యాప్ కూడా ఎలా ఉంచారని అంటే యూనిక్ గా ఉంది. సో ఇట్ ఈస్ ఏ ఫంక్షన్.
PH పాయింట్ పేజ్ అయిపోయింది. What about it? సెకండ్ వన్ ఫంక్షన్ అవుతుందండి. 2016 లో పాస్డ్ అవుట్ అండి పిహెచ్డి. తర్వాత 17-18 వరకే ఒకటి ఫస్ట్ నెట్ కొట్టి నెక్స్ట్ జేఆర్ఎఫ్ కూడా కొట్టేటారు. మేడం ఓకే, నెక్స్ట్ ఇది ఫంక్షన్ అవుతుందా లేదా చెప్పగలరా? 1 goes to A, 1 goes to B. నో సార్. No, sir. నో, వెరీ గుడ్. ఎందుకంటే ఒకటి అనేది డొమైన్ లో ఎలిమెంట్ తీసుకునేటప్పుడు దానికి రెండు ఇమేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో యూనిక్నెస్ ప్రాపర్టీ అనేది డిజోబే చేస్తుంది కాబట్టి ఇది నాట్ ఏ ఫంక్షన్. సో 1 goes to A, 2 goes to B అనేది ఫంక్షన్ అవుతుందా సార్ అని అంటే అవ్వదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ఏ అనే సెట్ అనేది మెన్షన్ చేయాలి. ఏ అనేది 1, 2, 3 అండ్ బి అనేది ఏబిసి. సో ఇట్ విల్ నాట్ బి ఫంక్షన్ బికాస్ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ కి ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఓన్లీ 1, 2 మాత్రమే ఇచ్చాడు రిలేషన్. 3 అనేది ఎక్కడికి మ్యాప్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో m ఎలిమెంట్స్ ఉన్నాయి. సో A1, A2 and so on, AN, B1, B2 and so on, BM. Now ఇప్పుడు మనకి ఏంటంటే A1 అనేది మ్యాప్ చేయాలి. A1 కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? హౌ మెనీ ఛాన్సెస్ A1 హ్యాస్? A1 కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయండి? m ఛాన్సెస్, m ఉంటాయి. m ఫర్ మంత్. ఎందుకంటే మనకి B1 కైనా మ్యాప్ అవ్వచ్చు, B2 కైనా అవ్వచ్చు, BM కైనా అవ్వచ్చు. అంటే A1 కి m ఛాన్సెస్ అనేవి ఉంటాయి. A2 కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయండి? m-1. నో, m ఛాన్సెస్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఎందుకంటే మనకి A2 అనేది B1 కైనా మ్యాప్ అవ్వచ్చు. యూనిక్నెస్ అనేది ఒబే చేస్తుంది కదండి. ఓకే. సో A2 కూడా m ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సిమిలర్ గా ప్రతి ఏకి m ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ద ఛాన్సెస్, దెన్ ఇఫ్ యూ మల్టిప్లై విత్ దెన్ m into and so on m. How many m's are? n times of m. n times of m అంటే m power of n. So number of functions ఏంటంటే m power of n, sir. This is the very, very important. నెక్స్ట్ సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ కి m చాయిసెస్ ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్ కి కూడా m చాయిస్, కంటిన్యూస్ ఇండిపెండెంట్లీ m పవర్ ఆఫ్ n. అండ్ నెక్స్ట్ ఇంజెక్టివ్ ఫంక్షన్. ఇంజెక్టివ్ అంటే డొమైన్ లో ఉండేటువంటి రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా తీసుకున్నాం అనుకోండి, ఓ డొమైన్ లో కూడా రెండు డిఫరెంట్వి ఉండాలి. A1, A2 are different, then it should map to only different elements in codomain. అంటే f of A1, f of A2 ఇలా డిఫరెంట్ గా అవ్వాలి. అంటే ఇన్ కేస్ ఈ రెండు అనేవి సమానం అయ్యాయంటే దీని అర్థం ఏంటి సార్ అని అంటే, ఈ రెండు సమానం అయ్యాయంటే ఇక్కడ ఉండి డొమైన్ నుండి ఎలిమెంట్ కూడా ఏమవ్వాలి సార్ అని అంటే ఈక్వల్ అవ్వాలి. సో ఆ దాన్ని ఏమంటారంటే ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్షన్ అంటే ఒక ఇంజెక్షన్ చేస్తే ఏంటంటే ఒక పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ అనేది ఒకదానికే మ్యాప్ అవ్వాలి. సెకండ్ పాయింట్ తీసుకునేటప్పుడు సెకండ్ పాయింట్ అనేది ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్. అంటే సెకండ్ ఎలిమెంట్ అనేది మ్యాప్ అయ్యేటప్పుడు దట్ ఈస్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎలిమెంట్. అంటే ఇమేజ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ కి డిఫరెంట్ గా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంజెక్టివ్ ఫంక్షన్ లేదా 1-1. అంటే ఒకదానికి ఒక ఇమేజ్, సెపరేట్ ఇమేజ్ రావాలి, రెండో దానికి కూడా రెండోది సెపరేట్ ఇమేజ్. అలా వస్తే దాన్ని ఏమంటారు సార్ అని అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటారు. దిస్ ద గుడ్ ఎగ్జాంపుల్. And
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే ఇది ఏమవుతుంది సార్ అని అంటే నాట్ ఇంజెక్టివ్. ఇప్పుడు కోడమైలు కూడా డిఫరెంట్ రావాలి. బట్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత వస్తుందండి? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే ఎఫ్ ఆఫ్ -1 ఎంత వస్తుందండి? -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కోడమైన్ లో ఈక్వల్ అవుతుంది, బట్ డొమైన్ వచ్చేసరికి అన్ఈక్వల్. అంటే x1 is not equal to x2 implies f of x1 equal to f of x2 అయ్యింది. బట్ కండిషన్ ఏంటి సార్ మనకి? x1 is not equal to x2 అయినప్పుడు f of x1 is not equal to x2 అవ్వాలి, అయితేనే మనకి ఇంజెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఇంజెక్టివ్ ఫంక్షన్. ఓకే, అండ్ నౌ సబ్జెక్టివ్ ఫంక్షన్. సబ్జెక్టివ్ అంటే ప్రతి b బిలాంగ్స్ టు క్యాపిటల్ B అంటే కోడమైన్ ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కి డొమైన్ లో ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అయితే దాన్ని ఏమంటారు సార్ అని అంటే సర్జెక్టివ్ ఫంక్షన్ అంటారు. సర్జెక్టివ్ అంటే మనం ఇంజెక్ట్ చేసేటప్పుడు డొమైన్ కేసు నుంచి చూస్తాము, సబ్జెక్టివ్ చేసేటప్పుడు కోడొమైన్ కేసు నుంచి చూస్తాం. అంటే కోడొమైన్ ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏదో ఒక మ్యాప్ దొరకాలి. సార్ వాయిస్ రావట్లేదు సార్ నాకు. సార్ ఆపాను సార్, లేదు నేను ఆపాను సార్, ఆపలేదు, డ్రా చేశాను డయాగ్రామ్స్. ఓకే, ఇప్పుడు మీకు 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను కదా సార్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ లో విచ్ వన్ ఈజ్ 1 1? మీకు డిస్ప్లే అవుతున్నాయి సార్ 3. సెకండ్ వన్. సెకండ్ వన్ ఈజ్ 1 1. ఎందుకంటే మనకి కోడొమైన్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా 3 ఇమేజ్ అనేది దొరికింది. ఇక్కడ దీనికి ఏంటండి సెకండ్ వన్ అయింది, అండ్ దీనికి సార్ 2 ఉన్నాయి కదా అవుతుంది అని అంటే ఇట్ మస్ట్ బి అండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ సబ్జెక్టివ్ ఫంక్షన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ప్రతి బి బిలాంగ్స్ టు బికి వెతికేటప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ ఉంటుంది, బట్ నాట్ నెసెసర్లీ యూనిక్. నాట్ నెసెసర్లీ యూనిక్ అంటే యూనిక్ గా ఉండాలని రూల్ లేదు. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం సార్ అని అంటే చెప్పాలి ఇక్కడ. B belongs to B, there exists A belongs to A such that f of B can be written as a collection of A belongs to capital A such that f of A equal to B. అంటే దీని అర్థం ఏంటి సార్ అని అంటే ఇట్ ఈస్ ఏ జనరల్లీ సెట్. ఇది దేని డినోట్ చేస్తుందంటే సెట్. దిస్ సెట్ కార్డినాలిటీ ఆఫ్ ద సెట్ కెన్ బి మోర్ దాన్ 1 ఎలిమెంట్. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మనకి ఏంటంటే సిగ్నమ్ ఫంక్షన్ అందరికి ఐడియా ఉంటుంది. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్, వేర్ ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. సో మనం తీసుకుంటే దీనికి ఏమవుతుంది సార్ అని అంటే ఇది ఇమేజెస్ అనేవి 3 టైప్స్ అనేవి బిహేవ్ చేస్తాయి. +1 ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 0. 0 ఎప్పుడు అవుతుంది సార్ అని అంటే ఎక్స్ ఈక్వల్ టు 0. -1 ఎప్పుడు అవుతుంది అని అంటే ఎక్స్ అనేది లెస్ దాన్ 0. ఎందుకు సార్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఇచ్చాను కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది సార్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. ఎక్స్ కి క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. అదే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే డైరెక్ట్ గా 0 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం.
అండ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది సార్? -x బై ఎక్స్ అంటే -1. సో ఇక్కడ మనకి 1 0 -1. సో మనకి డొమైన్ కోడొమైన్ వచ్చేసరికి 3 ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. బట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అండి ఇది. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1 కట్టాను. ఎఫ్ ఇన్వర్స్ 1 అంటే ఏం వస్తుంది సార్ అని అంటే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ వస్తాయి సార్. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 0 లేదా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ది సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్. సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్. సో మీకు అందరికీ అర్థమై ఉంటది. ఆన్ టు అంటే ఇమేజ్ సెట్ అని 3 ఇమేజ్ సెట్ అనేది నీడ్ నాట్ టు బి 1 ఎలిమెంట్. అంటే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉండాలని రూల్ లేదు. నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, అన్కౌంటబుల్ కూడా కావచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆర్ అనేది అన్కౌంటబుల్ సెట్. ఆ ప్రాపర్టీస్ కూడా మీకు తర్వాత చెప్తాను. సెట్స్ ఇన్ రియల్ నెంబర్స్ వచ్చేటప్పుడు మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఓకే ఇంకొకటి ఉంది ఇంకా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్ మస్ట్ బి యూజ్డ్. కోడొమైన్ లో ప్రతి ఎలిమెంట్ కూడా వాడాలి అని అర్థం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనేది ఏమవుతుందంటే ఎవ్రీ రియల్ నెంబర్ క్యూబ్ రూట్ అంటే ఆన్ టు అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటంటే ఏమవుతుంది సార్ అని అంటే ఆన్ టు నెస్ అనేది అవ్వదు. ఇక్కడ మ్యాపింగ్ అనేది మెన్షన్ చేయాలి. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్. ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్. ఇక్కడ మీకు చిన్న కండిషన్స్ అనేవి మీకు క్వశ్చన్స్ అడుగుతానండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ ఇచ్చాను. సెకండ్ ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్. థర్డ్ ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇచ్చాను. సో ఈ 3 ఆటలోని ఏది ఫంక్షన్, ఏది ఆన్ టు, ఏది 1 1 అండ్ ఆన్ టు చెప్పగలరా? సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ సార్ ఫంక్షన్, మ్యాపింగ్ ఫంక్షన్. ఎక్కడ అవుతుంది ఫంక్షన్? ఫస్ట్ కేసులో ఏమవుతుంది, సెకండ్ కేసులో ఏమవుతుంది, థర్డ్ కేసులో ఏమవుతుంది? ఫస్ట్ కేస్ ఫంక్షన్ అయ్యింది సార్. ఫస్ట్ కేసులో ఇంజెక్టివ్ అయ్యింది సార్. ఆన్ టు అవ్వదు సార్ ఫస్ట్ కేసు. ఏమవుతుంది, జస్ట్ ఏమవుతుంది అని మాత్రమే అడిగాను. ఫంక్షన్ అవుతుంది సార్. ఇట్ ఈస్ ఫంక్షన్. ఫస్ట్ కేసులో ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అవుతుంది సార్. సెకండ్ కేసులో పాజిటివ్ కాబట్టి ఆన్ టు అవుతుంది సార్. ఎందుకంటే పాజిటివ్ వాల్యూస్ కాబట్టి అన్ని వాల్యూస్ కి రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది సార్. నెగిటివ్ వాల్యూస్ ఉండవు కదా సార్ డొమైన్ లో. ఉండవు. సో ఏమవుతుంది? సో ఆన్ టు అవుతుంది అనుకుంటున్నాను సార్. ఆన్ టు అని అంటున్నారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా? ఇంజెక్టివ్ అయ్యింది సార్. ఇంజెక్ట్ అవుతుంది. వెరీ గుడ్. థర్డ్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇది చెప్పండి, చెప్పడానికి. ఆన్ టు అవుతుంది. అవుతుంది, ఆన్ టు అవుతుంది, బైజెక్టివ్ అవుతుంది సార్. బైజెక్టివ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ అనేది మనం డ్రా చేసుకున్నాం సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా వస్తుంది సార్? ఓపెన్ టువర్డ్స్ ది వై యాక్సిస్ వైపు, పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఓపెన్ అవుతుంది సార్. పారాబోలిక్ షేపే, ఎందుకంటే
ax² + bx + c అనేది పెరాబోలిక్ టైప్. అండ్ ఇది అనేది ఏమవుతుంది సార్ అని అంటే పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఓపెన్ టువర్డ్స్ ది పాజిటివ్ అండ్ టచెస్ అట్ 0 ఓన్లీ. డ్రా చేయకపోవచ్చు సరిగా, కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ ద యాక్చువల్. సో మనకి ఇక్కడ r ప్లస్ అండ్ 0 అండ్ ఇది r మైనస్. ఇప్పుడు మనకి ఫంక్షన్ అవ్వాలంటే ఏంటి సార్, డొమైన్ ఉంటే ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ దొరకాలి. డొమైన్ అంటే ఇక్కడ ఏంటి ఇచ్చాను సార్ అని అంటే r ఇచ్చాను. ఫస్ట్ కేసులో r ఇచ్చాను. r అంటే ఏంటి సార్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సో మనం తీసుకున్నటువంటి ప్రతి రియల్ నెంబర్ కూడా ఒక మ్యాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్కడికి కట్ అవుతుంది ఎక్కడొక్కడ. సో ప్రతి చోట కూడా డొమైన్ ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ అనేది ఉంది. అండ్ ఆ మ్యాప్ అనేది ఎన్నిసార్లు కట్ అవుతుంది గ్రాఫ్ ని, 1 టైం కట్ అవుతుందా, 2 టైం కట్ అవుతుందా, ఓన్లీ 1 టైం. 1 టైం కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుంది. ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుందంటే దాని అర్థం ఏంటి సార్, ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అవ్వాలి, ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్ ఎలిమెంట్ అనేది ఇమేజ్ అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ ఒకసారి కట్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది సార్ అని అంటే ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. సో మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్ టెస్ట్ చేయాలంటే x = k గ్రాఫ్ అనేది షుడ్ కట్ ఓన్లీ వన్స్. ఓన్లీ వన్స్ అంటే x = k గ్రాఫ్ అనేది ఒక్కసారి మాత్రం కట్ చేస్తే దాన్ని ఏమంటారు సార్ అని అంటే ఫంక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంజెక్టివ్. ఇది ఓకే, నాట్ ఇంజెక్టివ్. r ప్లస్ నుంచి r కి ఇచ్చారు. సో డొమైన్ అనేది ఏం తీసుకోవాలి సార్ అని అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే x యాక్సిస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి. నెక్స్ట్ ఏంటంటే మనకి x1 x2 అనేవి డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, x1 అండ్ x2 అనేది డిఫరెంట్ తీసుకునేటప్పుడు మనకి ఏమవుతుంది సార్ అని అంటే డిఫరెంట్ అనేవి వస్తున్నాయి. అదేంటి సార్ మరి ఇక్కడ కూడా 2 డిఫరెంట్ వస్తున్నాయి కదా సార్ అని అనొచ్చు. బట్ ఇక్కడ నేను x = 1 తీసుకున్నా, x = -1 తీసుకున్నా. సో ఈ కేసులో ఏమవుతుంది సార్ అని అంటే x = 1 అంటే 1 అవుతుంది, x = -1 అంటే 1 అవుతుంది. సో ఇంజెక్టివ్ అనేది అవ్వట్లేదు. అండ్ కోడొమైన్ అంటే ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాప్ దొరుకుతుందా సార్ అని అంటే ఇక్కడ మనం y యాక్సిస్ లో ఈ పార్ట్ తీసుకుంటే మనకి కోడొమైన్ ఈ ఎలిమెంట్స్ అనేది ఇమేజ్ అనేది లేదు. ఎక్కడ సార్ మనకి ఇమేజ్ అనేది రేంజ్ సెట్ అనేది ఉంది, ఓన్లీ పాజిటివ్ y యాక్సిస్ వైపు మాత్రమే ఇమేజ్ సెట్ ఉంది. సో ఇక్కడ అనేది లేదు, అంటే నెగిటివ్ రియల్ నెంబర్స్ వైపు లేదు. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అని అంటే ఇంజెక్టివ్ అవ్వదు, సబ్జెక్టివ్ అవ్వదు ఫస్ట్ కేసు. సెకండ్ కేసు వచ్చేసరికి పాజిటివ్ ఉంది కాబట్టి ఇంజెక్టివ్ అవుతుంది. బట్ ఇక్కడ సబ్జెక్ట్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి సార్, r అనేది ఓవరాల్ ప్రతి దానికి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. r అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. బట్ ఓన్లీ మనకి ఎక్కడ ఉంది సార్, ఓన్లీ పాజిటివ్ వైకి మాత్రమే ఉంది, బట్ నెగిటివ్ వైకి అనేది లేదు. కాబట్టి ఏమవుతుంది సార్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సబ్జెక్టివ్ ఫంక్షన్. While considering this one, this can be both because y = x అదే x = k గ్రాఫ్ అనేది కట్ చేస్తుంది ఫంక్షన్, అండ్ y = k గ్రాఫ్ ఆల్సో కట్స్ ఓన్లీ వన్స్. y = k అనే గ్రాఫ్ అనేది ఎప్పుడైనా ఒకసారి కట్ చేస్తే అది ఇంజెక్ట్ అవుతుంది సార్. సో మనకి జనరల్ గా r ప్లస్ అండ్ r మైనస్ తీసుకునేటప్పుడు ఇది ప్రతి గ్రాఫ్ ను కూడా 2 సార్లు కట్ చేస్తుంది. సో 2 సార్లు కట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అని అంటే నాట్ ఏ ఇంజెక్టివ్ ఫంక్షన్. ఎక్కడ సార్ ఇంజెక్టివ్ కాదని అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో అనేది ఇంజెక్టివ్ కాదు, సెకండ్ కేసులో ఇంజెక్టివ్ ఓన్లీ, థర్డ్ కేసులో ఇంజెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. రైట్ సార్. అండ్ బైజెక్టివ్ అంటే 1 1 అండ్ r2 కలిపితే బైజెక్టివ్ అంటారు. సో చూడండి సార్, మీకు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాను. ఫంక్షన్ అవ్వాలంటే వెర్టికల్ లైన్ టెస్ట్ అవ్వాలి. అంటే వెర్టికల్ లైన్ అనేది ఒకసారి కట్ చేస్తే అది ఏమవుతుంది సార్ అని అంటే ఫంక్షన్ అవుతుంది. ఇంజెక్టివ్ అవ్వాలంటే హారిజంటల్ లైన్ ఇంటర్సెక్ట్ అట్ ఓన్లీ వన్స్. వెర్టికల్ లైన్ అంటే ఇది సార్ మనం ఆల్రెడీ చేసాం, x = k గ్రాఫ్ అనేది కట్ ఓన్లీ వన్స్ ఫంక్షన్. అదే y = k గ్రాఫ్ అనేది కట్ చేస్తే అది ఏమవుతుంది సార్ అనేది ఇంజెక్ట్ అవుతుంది.
అండ్ సబ్జెక్ట్ అవ్వాలంటే ఎవ్రీ హారిజంటల్ లైన్ ఇంటర్సెక్ట్ అట్లీస్ట్ వన్స్, అంటే హారిజంటల్ లైన్ అనేది ఒక్కసారి మాత్రమే ఇంటర్సెక్ట్ చేయాలి. x ఈక్వల్ టు k వద్ద ఓన్లీ ఒక్కసారి మాత్రం ఇంటర్సెక్ట్ చేస్తే ఏమవుతుంది సార్ అని అంటే దట్ ఈస్ ఏ సర్జెక్టివ్ ఫంక్షన్. నా కలర్ కొంచెం చేంజ్ చేయాలి సార్, ఎందుకంటే కర్సర్ అనేది ఐడెంటిఫై అవ్వట్లేదు. ఓకే, ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ 3 ఎలిమెంట్స్ టు 4 ఎలిమెంట్స్. 3 నుంచి 4 ఎలిమెంట్స్ మధ్యలో ఐ మీన్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి? ఎస్ ఎనీవన్? ఆల్రెడీ చెప్పాను, ఇది n అవుతుంది, ఇది m అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ 3 power 4 సార్. సార్ m పవర్ 3 power ఆఫ్ 4 సార్. 3 సార్. పవర్ ఆఫ్ 3, m పవర్ ఆఫ్ n అనేది చెప్పానండి. ఓకే సార్, సో ఈ సెకండ్ 2 కేసెస్ చెప్పగలరా? f of x ఈక్వల్ టు x స్క్వేర్ ఈజ్ ఇంజెక్ట్ అవుతుందా? ఓకే, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం I'm taking as a real to real only. Both are real to real. Not inject. So not a injective. Not injective, sir. Not a. It is bijective. Yes, it is a bijective. ఎందుకంటే y is equal to x cube గ్రాఫ్ అంటే ఎలా వస్తుంది సార్ అని అంటే సంథింగ్ ఇలా, ఐ మీన్ ఇలా ప్రతి దానికి కూడా మనకి ఒకసారి కట్ అవుతుంది. y x ఈక్వల్ టు k గ్రాఫ్ కట్ అవుతుంది ఒకసారి, అండ్ y ఈక్వల్ టు k కూడా ఓన్లీ వన్స్ టైం మాత్రం కట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది సార్ అంటే ఇట్ ఈజ్ ఏ bijective ఫంక్షన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ 5 ఎలిమెంట్స్ టు 2 ఎలిమెంట్స్. 2 power 5. ఎస్, ఒక రిమైనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటాయి సార్ 2 power 5 కదా సార్ అది? 2 పవర్ ఆఫ్ 5 సార్. Give an example many to 1. Okay, give an example onto function. Many to 1. Many 1 అంటే ఆన్ టు ఫంక్షన్స్ అనేవి అవుతాయి. అంటే ఆన్ టు ఫంక్షన్ అనేది మీరు ఇచ్చుకోగలరు, దాన్ని పర్లేదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాలి సార్. సో నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అండ్ ఆన్ టు ఫంక్షన్స్ ఇది చేద్దాం సార్, మనం సెపరేట్ గా చేసుకున్నాం. సో ఎలా సార్ చేస్తామని అంటే సెట్ లో n ఎలిమెంట్స్ ఉన్నాయి సార్, ఈ సెట్ లో m ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెట్ us take a1 a2 and so on an. ఇలా కాకుండా మనం సింపుల్ గా తీసుకున్నాం సార్. ఎందుకు 3 to 4 ఎలిమెంట్స్ ఓన్లీ. 1 2 3 ఇది A B C D. సో మనకి 1 అవ్వాలి కాబట్టి ఏమవ్వాలి సార్, 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అనేవి డొమైన్ ఉండే 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి 2 డిస్టింక్ట్ ఇమేజెస్ అనేవి రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే ఎలిమెంట్ తీసుకుంటాం సార్. 1కి అనేది ఎన్ని ఛాన్సెస్ అనేది వస్తాయి సార్? హౌ మెనీ ఛాన్సెస్? 1 has 4 chances. 4 chances. Now 2 has how many chances sir? 2 కూడా 4 chances, sir. No, 4 chances అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది A కి మ్యాప్ చేసుకున్నా అండ్ 2 అనేది A కి అవ్వచ్చా సార్? అంటే ఇంజెక్టివ్ అయితే అవ్వకూడదు సార్. Yes, I'm talking about only injector కాబట్టి సో it is not possible. So remaining 3 అనేవి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 2 కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి సార్? 3 chances. And how about 3? 2 chances ఉంటాయి సార్. Yes, 2 chances. సో ఓవరాల్ గా మనకి ఎన్ని వచ్చాయి సార్? నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 4 into 3 into 2 ఈజ్ ఈక్వల్ టు 12 2 24. దీన్ని ఎలా రాస్తారు అని అంటే 4p3 అని రాస్తారు. ఏం రాస్తారు సార్? 4p3. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అనేది ఒకటి నేర్చుకోవాలి సార్. ఎప్పుడైనా సరే
డొమైన్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి తక్కువ లేదా సమానంగా ఉండాలి. దేనికి సార్ అని అంటే కోడొమైన్ ఉండే ఎలిమెంట్స్ అనేది తక్కువ లేదా సమానంగా ఉండాలి. అంటే n should be less than or equal to m only. Then only we can find number of one functions. n should be less than or equal to m. Because why sir n greater than m అయితే ఏమవుతుంది సార్? ఆ కేసు కూడా చూసుకోవాలి కదా. n greater than m అయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదే తీసుకుందాం. 1 2 ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి సార్? ఉన్నది ఒకటే కాబట్టి ఏకి మ్యాప్ అయిపోతుంది, అంతే సార్? అంతే సార్. అండ్ రెండో ఎలిమెంట్ అనేది దేనికి మ్యాప్ అవుతుంది? రెండో దానికి అసలు ఛాన్సెస్ లేవు మనకి. సో 2 హ్యాస్ నో ఎలిమెంట్ టు మ్యాప్. సో నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ అనేవి మనకి జనరేట్ చేయలేము. ఎప్పుడు సార్ అనేది డొమైన్లు అనేవి ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. కోడొమైన్ కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు మనం వన్ ఫంక్షన్స్ అనేది జనరేట్ చేయలేము. సో n గ్రేటర్ దెన్ m అయినప్పుడు వన్ ఫంక్షన్స్ ఎన్ని సార్ అని అంటే 0 ఓన్లీ. అదే n లెస్ ఆర్ ఈక్వల్స్ టు m అయినప్పుడు వన్ ఫంక్షన్స్ ఎన్ని సార్ అని అంటే ఎంపీ. సార్ ఎక్స్క్యూజ్ సార్, n ఈస్ గ్రేటర్ దెన్ m అయితే అది ఫంక్షన్ అవుతుందా సార్ అసలు? అవుతుంది. ఎస్ ఏంటండి సార్ n గ్రేటర్ దెన్ m అయితే ఫంక్షన్ అవుతుందా సార్? అవుతుంది. n గ్రేటర్ దెన్ m అయితే అవుతుంది కదండి. ఎందుకప్పుడు అంటే 2 అనేది 2 కి మ్యాపింగ్ ఉండట్లేదు కదా సార్? 2 కి ఏ అవ్వచ్చు, 2 కి కూడా ఏ అవ్వచ్చు. కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ మ్యాపింగ్ అయితే అవుతుంది, ఇంజెక్టివ్ లో అయితే అవ్వదు. ఓకే సార్. ఇంజెక్టివ్ అనేది అవ్వదు, అందువల్ల నెంబర్ ఆఫ్ అన్నోన్ ఫంక్షన్స్ అనేది 0 అని చెప్పాను. ఓకే ఓకే ఓకే. ఈ కేసులో మనకి ఏంటి సార్ అని అంటే ఎంపీఎన్ అవుతుంది అనమాట. ఎంపీఎన్ అంటే మనకి అందరికీ తెలిసిందే, m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్. మీకు కన్ఫ్యూజ్ రావచ్చు, ఎలా వేయాలి, ఎంపీఎం వేయాలా ఎంపీఎన్ వేయాలా అని. ఎక్కువ అనేది పైన వేస్తారు, తక్కువ అనేది కింద వేస్తారు సార్. అది కూడా చిన్న ట్రిక్ లాగా అనుకుని చేయొచ్చు. ఈ విధంగా మనం వన్ ఫంక్షన్ చేస్తాం. ఆంట్ అనేది కొంచెం టఫ్ థింగ్ సార్. ఎందుకు సార్ అని అంటే ఒక 2 ఎలిమెంట్స్ తో ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేస్ how many onto functions we can get sir? How many sir? Only one only. కాన్స్టెంట్ మ్యాపింగ్ చేసుకోవచ్చు సార్. 1 to a 2 to a. Yes. కాన్స్టెంట్ మ్యాపింగ్. అవును సార్. వన్ టూ త్రీ ఏ బి. ఇప్పుడు ఎన్ని వస్తాయి సార్? 1 to a 2 to a 3 to a చేసుకోవచ్చు. దీనికి జస్ట్ ట్రై చేద్దాం. ఎందుకు ఇది టఫ్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఏదైనా ఆన్ చెప్పండి. 1 2 3 ఎనీ మ్యాపింగ్ యూ లైక్ ఫర్. 1 goes to a, 2 goes to 1 b, to a 2 to 2 b. goes to a. Anyone? Another one? One is mapping to a, 2 is mapping to a, 3 is mapping to b. 2 is mapping to a, yes. 3 is mapping to 3 b. is mapping to b. And another? Another is that 1 is mapping to b. Okay, 1 is mapping to b. Okay. Ground. Next. 2 is mapping to b. 2 is mapping to b. And 3 is mapping to a. 3 should be mapping to a. Any other? One, two, three, A, B. ఒకటి అనేది బికి మ్యాప్ చేసుకున్నాం. ఒకసారి చేసుకున్నాం కాబట్టి రెండోసారి చేసుకున్నాం సార్. నెక్స్ట్ 2 అనేది ఆల్రెడీ బికి అనేది చేసుకుంటే సిమిలర్ థింగ్ వస్తుంది కాబట్టి 2 అనేది ఏకి చేసుకున్నాం. సో ఈ కేసు అనేది ఎక్కడ జనరేట్ అవ్వలేదు కాబట్టి 3 అనేది బికి మ్యాప్ చేసుకున్నాం.
సో ఈ విధంగా మనకి చేసుకొని వెళ్తే ఎన్ని వస్తాయి సార్ అని అంటే చాలా కష్టం. అంటే 1 వచ్చినంత ఈజీగా ఆన్ టు అనేది కష్టం అవుతుంది సార్. ఎందు సార్ అని అంటే ఏలో ఎన్ని ఇచ్చాను సార్? 3 ఎలిమెంట్స్ ఇచ్చాను. బిలో 2 ఇచ్చాను. జనరల్ గా మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి సార్? 2 క్యూబ్. 2 for 3. 2 క్యూబే కదా సార్. సో 8 ఫంక్షన్స్ అనేవి మనకి జనరేట్ చేయొచ్చు. సో ఈ 8 వాటిలో ఎన్ని ఆన్ టు అవుతాయి? సో మనకి జనరల్ గా ఏంటి సార్ అని అంటే 2 క్యూబ్ ఓవరాల్ ఫంక్షన్స్ మైనస్ ఇప్పుడు కేసెస్ అనేవి ఏం చేయాలి సార్ అని అంటే ఆన్ టు అవ్వాలంటే ఏంటి అవ్వాలి? కంపల్సరీగా కోడొమైన్ నుండి ఏ కామా బి అనేవి మ్యాప్ అవ్వాలి. అంతే కదా సార్? ఏ కామా బి అనే ఎలిమెంట్స్ అనేవి మ్యాప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 ఏం తీసుకుంటున్నా సార్ అని అంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనేవి తీసుకుంటున్నా. ఓకే, ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అని అంటే ఏం చేస్తాం సార్? రిమైనింగ్ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా మ్యాప్ అవుతుంది అని అర్థం. సో రిమైనింగ్ ఎలిమెంట్ మాత్రం మ్యాప్ అవుతుందంటే ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. ఫిక్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది సార్? దీనికి ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? బి అనే దానికి దేర్ ఈజ్ నో ఛాన్సెస్, ఓన్లీ బికి మ్యాప్ అవుతుంది. ఓకే, ఏ అనేది ఖాళీగా ఉంచేస్తాం. సో 1 ఛాన్స్. అండ్ ఇఫ్ యూ డూ సేమ్ లైక్ ఫర్ ఏ అండ్ ఏ చేస్తే ఎన్ని వస్తాయి సార్? మొత్తం 2 వస్తాయి. అంటే 8 - 2 = 6 వస్తుంది. ఎన్ని వస్తాయి సార్? 6 వచ్చాయి. ఇంతవరకు మనం ఎన్ని చేసాం? ఫిగర్స్ బట్టి 5 చేసాం, 4 చేసామా? ఇంక 2 అనేవి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సార్. సో ఈ విధంగా మనం చేస్తాం సార్. ఎన్ని 1 ఫంక్షన్స్ వస్తాయి సార్? కెన్ ఎనీవన్? No 1 functions, sir. ఎస్, వెరీ గుడ్ మేడం. ఎందుకంటే మనకి 3 అనేది మేజర్ గా ఉంది, డొమైన్ సెట్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాకపోతే సో ఏమవుతుంది? థర్డ్ ఎలిమెంట్ కి అనేది మనకి ఇమేజ్ అనేది దొరకదు. సో నో 1 ఫంక్షన్. సో జనరల్ గా దీనికి ఏంటంటే ఆన్ టు ఫంక్షన్స్ కి ఇదే విధంగా సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉండి సెట్ బిలో m ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సార్ వస్తాయి సార్ అని అంటే సిగ్మా ఆఫ్ r runs from 0 to n -1 power of r MCR m minus r power of n. ఈ విధంగా మనం రాస్తాము. దీని ఎక్స్ప్లెనేషన్ అని చెప్తాను చూడండి, ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవరాల్ ఫంక్షన్స్ ఎన్నండి? m power of n. ఇప్పుడు దీంట్లో ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అవ్వట్లేదు అని అనుకుందాం. ఒక ఎలిమెంట్ కావట్లేదు కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది పక్క తీసేద్దాం. సో ఇది కోడొమైన్ కేస్ అని చెప్తున్నాం. ఒక ఎలిమెంట్ అనేది తీస్తాను కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మేడం? ఎన్ని ఉంటాయి? -1. m - 1. సో m - 1 నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయండి? m - 1 కి m - 1 పవర్ ఆఫ్ n. బట్ ఆ ఒకటి అనేది నేను ఏ ఒకటి తీసుకుంటున్నా అనేది తెలియదు కదండి. సో ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? m chances వస్తాయి. m ఛాన్సెస్ వస్తాయి. ఐ థింక్ ఇది MCR అండి. సో m ఇంటూ m - 1 హోల్ పవర్ ఆఫ్ n. అండ్ సెకండ్ కేస్ అనేది నేను ఒక సింగిల్టన్ సెట్ తీసుకున్నా. ఇప్పుడు డబుల్ తీసుకున్నా. ఓకే, డబుల్ తీసుకున్నాను కాబట్టి ఏమవుతుందండి? m - 2 పవర్ ఆఫ్
n N. and into nc2. బట్ ఇక్కడ ఈ రెండిట్లో ఈ 1 అనేది అడ్జస్ట్ అవుతుంది కదండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటుంది కూడా. ఈ రెండిట్లో ఫస్ట్ కేస్ అనేది ఇంక్లూడింగ్ అవుతుంది. సో ఈ రెండిట్లో 1 అనేది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇది యాడ్ చేస్తాం, సెకండ్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అందువల్ల మనం ఆల్టర్నేట్ సైన్స్ అనేవి తీసుకుంటామండి. ఓకే, ఆల్టర్నేట్ సైన్స్ అనేవి ఆ కారణం చేత తీసుకుంటాం. ఎందుకంటే 2 ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు మనం ఆ 2 ఎలిమెంట్లు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇంక్లూడింగ్ అవుతుంది. సో అందువల్ల మనం ఆ 1 ఎలిమెంట్ ని తీసేస్తున్నాం ఓవరాల్ కేసులో. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు మనకి 1 ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎన్ని వస్తాయి అనేది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి m<n అయితే ఎన్నండి, నో ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్. నో ఇంజెక్టివ్ ఫంక్షన్స్ అనేవి అసలు ఉండవు. దేర్ ఆర్ మోర్ డొమైన్ ఎలిమెంట్స్ దాన్ కోడొమైన్ ఎలిమెంట్స్. అందువల్ల మనకి ఏంటంటే రావు. ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఫ్రమ్ 3 ఎలిమెంట్స్ టు 5 ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి సార్? 5 into 4 into 3, 5p3. అదే మనకి 4 నుంచి 3కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఓన్లీ 0. అండ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటే 1 1 అండ్ ఆన్ అవ్వాలి కాబట్టి మనకి చూసుకుంటే ఇక్కడ ఏ అండ్ బి ఏమవ్వాలి సార్ అని అంటే ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ దానికి n ఛాన్సెస్ వస్తాయి, సెకండ్ దానికి n-1, థర్డ్ దానికి n-2. ఆ విధంగా వెళ్తే మనకి ఎన్ని వస్తాయి సార్ అని అంటే ఓవరాల్ గా n factorial. n ఫ్యాక్టోరియల్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనం బైజెక్టివ్ ఫంక్షన్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫ్రమ్ n ఎలిమెంట్స్ టు 2 ఎలిమెంట్స్ టోటల్ ఫంక్షన్స్ అనేవి 2n. ఓకే, n ఎలిమెంట్స్ నుంచి 2 ఎలిమెంట్స్ కి టోటల్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి అని అంటే 2n. అదే ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఏంటంటే 0 అవుతాయి అండి, ఎందుకంటే మనకి డొమైన్ లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ కి నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ కూడా అడగవచ్చు. ఈచ్ ఫంక్షన్ మ్యాప్స్ ఆల్ ఎలిమెంట్స్ టు 1 ఫిక్స్డ్ వాల్యూ. సో ఒక ఫిక్స్డ్ వాల్యూకి అవుతాయి. సో B లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, మనం తీసుకునేది m ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి m టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఓన్లీ 1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సెట్ వచ్చిందండి, మీరు చెయ్యాలి. Find number of injective functions from 5 elements to 5 elements. Five elements to 5 elements. 5 factorial only. డైరెక్ట్ గా వచ్చేస్తుందండి. సెకండ్ వన్ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. థర్డ్ వన్ No, 0. Third one, number of 5. 0. yes, fourth one 0. Constant 1. fourth one okay. Fourth one 0, fifth one 1 కాదండి, ఇప్పుడే చెప్పాను కాన్స్టెంట్ ఫంక్షన్స్. One, find the number of constant functions 4 elements to 2 elements. కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఎన్ని చెప్పాను, m అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇచ్చారు కాబట్టి ఈ 4 ఎలిమెంట్స్ అని ఫస్ట్ ఎలిమెంట్ కైనా మ్యాప్ అవ్వచ్చు, సెకండ్ ఎలిమెంట్ కైనా అవ్వచ్చు, థర్డ్ ఎలిమెంట్ కైనా అవ్వచ్చు. కంపల్సరీగా అన్ని కూడా ఒక్కదానికే అవ్వాలి, ఎందుకంటే దట్ షుడ్ బి ఫిక్స్డ్. ఫిక్స్ అయితే ఓవరాల్ గా 3 ఉంటాయి, 3 ఫంక్షన్స్ అనేవి మనకు వస్తాయి. సిక్స్త్ వన్ ద నెంబర్ ఆఫ్ functions from 4 elements to 4 elements that are bisected 4 factorial. Number of functions from 5 elements to 3 elements that are injective. 3, 4 that are injective 0. Yes, very good. Confuse అయిపోతుంది. అదే చూసుకోండి జాగ్రత్తగా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. Find number of bijections from set of size 3 to size 3.
బై 3 factor. ఎస్ 3 ఎలిమెంట్స్ ఇవన్నీ చేయగలరు, పర్లేదు. ఓకే, నా వాంట్ కేస్ అనేది ఓకే. ఇక్కడ చూడండి, ఆన్ టు అనేది ఏమి ఇచ్చారు? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి హ్యాస్ అట్లీస్ట్ వన్ ఫ్రీ డొమైన్ ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్ డొమైన్ లో ఏదో ఒక ఎలిమెంట్ కి ఇమేజ్ ఉండాలి. no element of codomain is left unused. సో మనకి టోటల్ ఫంక్షన్స్ ఏంటండి? m పవర్ ఆఫ్ n. సో మనకి ఎలా చేస్తాం సార్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పినట్లు ఫంక్షన్ మిస్సింగ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్, ఒక మిస్సింగ్ ఎలిమెంట్ ఒకటైతే m-1 హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. నెంబర్ ఆఫ్ వేస్ టు చూస్ దట్ ఎలిమెంట్ ఈజ్ mc1. సో mc1 కాబట్టి mc1 m-1 హోల్ పవర్ ఆఫ్ n. సో ఆ విధంగా మనం ఆల్టర్నేట్ గా వేసుకుంటే ఈ ఫార్ములా అనేది వస్తుందండి. k runs from 0 to m minus 1 power of k mck m minus k whole power of n. k అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. ఒకవేళ మనకి అంటారంటే ఆ 2 ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి, ఆ 2 ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు, ఆ కేసు కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ 3 ఎలిమెంట్స్ టు 2 ఎలిమెంట్స్ ఎన్ని వచ్చాయండి? 2 క్యూబ్ మైనస్ ఇది మనం చేసాము, 6 వచ్చాయి. అదే 4 ఎలిమెంట్స్ నుంచి 3 ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయండి? డైరెక్ట్ ఫార్ములా అయినా చేసుకోవచ్చు. 3 పవర్ ఆఫ్ 4 3c1 2 పవర్ ఆఫ్ 4, ఎందుకంటే m-1 3 - 1 అంటే 2, తర్వాత m-2 3 - 2, తర్వాత m-3 అంటే 0 అయిపోతుంది. సో మనకి పెద్ద ఫార్ములా లాగా ఉంటది కానీ చేసేసరికి చిన్నగానే అయిపోతుందండి. ఏదైనా క్లాస్ వినాలంటే చాలా ఓపిక కావాలండి, ఎందుకంటే ఫస్ట్ లో ఉండే పర్సన్స్ అనే వాళ్ళు ఇప్పుడు లేరు. ఐ మీన్ ఆ కన్సిస్టెన్సీ అనేది మనం తెచ్చుకుంటేనే సక్సెస్ అనేది పొందగలం. యాక్చువల్ ఏంటంటే నోటిఫికేషన్ పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ మెటీరియల్ కొనియాలి, ఈ మెటీరియల్ కొనియాలి, అన్ని కొనియాలి, చేసేయాలని 10 రోజులు కూర్చుంటారు. టకాటకమని అన్ని మానేసి టైం టేబుల్ రాసుకొని చదివేస్తారు. తర్వాత 11 రోజు ఏదో ఒకటి ఈవెంట్ అవుతుంది, వెళ్తారు వస్తారు, అబ్బా టైర్డ్గా ఉందని రెస్ట్ తీసుకుంటారు. రెండో రోజు చిన్న అలాగా కొంచెం చదివేసి రెస్ట్ తీసుకుంటారు. అది అనేది కంటిన్యూ అయిపోయి క్యారీ చేయలేకపోతున్న కష్టంగా ఉందని గివ్ అప్ చేసేస్తారు. సో మనం మొదటి స్టెప్ అనేది ఎంత స్ట్రాంగ్ గా వేస్తున్నామో ఫైనల్ స్టెప్ కూడా అంతే స్ట్రాంగ్ గా వేయాలి సార్. అప్పుడైనా మనకి విజయం అనేది వర్తిస్తుంది. లేదంటే బాగుంటది చేసినప్పుడు ప్రిపరేషన్ స్టార్టింగ్ లో బాగుంటది, చేయగలం అని అనిపిస్తుంది. తర్వాత ఏంటి ఇది, ఎంత వర్క్ నేను చేయాలి, ఎంత కష్టపడాలి, లాట్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి బయట, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్ని అనుకుంటారు సార్. అందరికీ ఉంటాయి అవన్నీ కూడా, వేర్ చేసుకుంటూను నిలబడేవారే మనకి సక్సెస్ అవుతారు సార్. నాకు చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే నేను చెయ్యాలి అన్నట్లు నేను మోటివ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు, నాకు మీకు ఎవరికి తెలియదు ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది. మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎంత మంచి క్లాసెస్ అనేవి మీకు దొరుకుతాయి లేదని నాకు తెలియదు. బట్ ఏంటంటే నేను అలా అనుకున్నాను. ఓకే ఫైన్, అది మీ ఇష్టం, మీరు జాయిన్ అవుతారని నేను చూస్తున్నాను. ఓకే, 5 ఎలిమెంట్స్ నుంచి 3 ఎలిమెంట్స్ కి ఎన్ని వస్తాయి సార్? 3 పవర్ ఆఫ్ 5 1 2 పవర్ ఆఫ్ 5. మనం m అనేది కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి m m-1 m-2 m-3 వచ్చేసరికి 0 అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే n లెస్ దెన్ m అయితే నో ఆన్ టు ఫంక్షన్స్ అనేవి అవుతాయండి, ఎందుకంటే మనకి నాట్ ఎలిమెంట్ ఇన్ డొమైన్ టు కవర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ కోడొమైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 3కి మ్యాప్ అవ్వాలంటే ఎన్ని వస్తాయి సార్ అని అంటే అసలు ఉండవు, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్నెస్ ప్రాపర్టీ అనేది డిజోబే అయిపోతుంది. సో ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ థర్డ్ ఎలిమెంట్? No. No. So it is not a function. అదేంటి సార్ మరి ఫంక్షన్ కాదు
కాదు, ఆన్ టు ఫంక్షన్ కాదు, ఫంక్షన్ అవుతుంది. ఎందుకు ఫంక్షన్ అవుతుంది? మనకి ఫంక్షన్ ఉండే ఏంటండి, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ కి మ్యాప్ ఉండాలి, దట్ మస్ట్ బి యూనిక్ ఉండాలి. ఆ రెండు సర్టిఫికేట్ సరిపోతుంది. ఆన్టూకి అనేది కోడొమైన్ నుండి ప్రతి ఎలిమెంట్ కి అనేది ఉండాలి. సో కోడొమైన్ నుండి థర్డ్ ఎలిమెంట్ కి అనేది మ్యాప్ అనేది లేదు. సో n<m అయినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే నో ఆన్టూ ఫంక్షన్, అంటే నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ అనేవి 0. ఇంజెక్ట్ అవ్వచ్చు, 1 అవ్వచ్చు. 1 అవుతుంది. సో ఇక్కడ చూసారా, మీకు ఒకటి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాక్ట్లీ k వాల్యూస్ ఇన్ రేంజ్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కావాలి, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆన్ టు అడగలేదు, ఓన్లీ k వాల్యూస్ అనేవి మాత్రమే రేంజ్ లో ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ దీస్ k ఎలిమెంట్స్, అంటే k ఎలిమెంట్స్ మాత్రమే ఉండే విధంగా B అనే సెట్ లోని సమ్ B డాష్ అనే సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. B డాష్ యొక్క కార్డినాలిటీ అనేది సమ్ m డాష్ వేర్ ఈజ్ లెస్ దాన్ B. సో ఈ విధంగా ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది సార్ అని అంటే ఇది దీన్ని బట్టి మనం, ఇది రేంజ్ అయితే మనకి రేంజ్ బట్టి మనకి ఎన్ని వస్తాయి సార్ అని అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. ఇది స్టెర్లింగ్ నెంబర్ అండి, అంత అవసరం లేదు. సో ఇక్కడ ప్రాబ్లం సెట్ సార్, చెప్తారా? Value 3 and value 2. Okay, no. On to functions. ఆన్ టు ఫంక్షన్ మీరు చేసుకొని నాకు పెట్టండి సార్, ఎందుకంటే ఇవన్నీ మిగతావన్నీ కూడా ప్రాబ్లమ్ సెట్టే ఓవరాల్ గా అంతా. ఇవి నెక్స్ట్ స్లైడ్ కూడా ప్రాబ్లమ్ సెట్టే. ఓకే, మీకు షేర్ చేశాను కదండి, నాకు చేసి పంపించండి. సరే సార్. నెక్స్ట్ అనేది మీకు సెట్స్ ఇన్ రియల్ నెంబర్స్ అనేది చేస్తాను సార్, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. ట్యూస్డే ట్రై చేస్తాను, ఎందుకంటే రేపు అవ్వదు నాకు. ఓకే, ట్యూస్డే అందరికీ సెలవు అయితే నేను డే టైం కండక్ట్ చేస్తాను, లేదంటే సెలవు లేకపోతే మాత్రం ఈవినింగ్ టైమే. పర్లేదా సార్ డే టైం? సార్ నేనైతే ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది సార్ డే టైం. ఓకే సరే సార్, అయితే ఈవినింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చూస్తాను, 7కి అలాగా సేమ్ యాజ్ యూజువల్ టైంకి చేస్తాను. ఓకే సార్. బట్ రెగ్యులర్ క్లాసెస్ అనేవి 8కి స్టార్ట్ అవుతాయి సార్. అంటే నాకు యాక్చువల్ ఏంటంటే ఈ 1 month చిన్న షెడ్యూల్ ఉంది సార్, అందువల్ల నేను May 4th పెట్టాను. లేదంటే నేను ఎర్లీగా స్టార్ట్ చేసేవాడిని లాంగ్ టర్మ్ క్లాసెస్. నా పర్సనల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి సార్, అందువల్ల నేను చేయలేకపోయాను ఎర్లీగా. అండ్ ఇప్పుడు ఇంతలో ఈ టైం గ్యాప్ కూడా మనకి ఏంటంటే ప్రమోషన్ కూడా పనికి వస్తుంది కదా అన్నట్లు కూడా అనుకున్నాను. సో ఎవరైనా సరే మీకు చేయాలనిపిస్తే, జాయిన్ చేయాలనిపిస్తే రిక్వెస్ట్ చేయండి సార్, నా తరపున ప్రమోట్ చేస్తారని కోరుచున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ క్లాస్ ఎలా ఉందో కూడా చెప్పండి ప్లీజ్. హలో సార్, ఈవినింగ్ క్లాస్ ఉంటుందా సార్? లేదు మేడం, ఉండదు మేడం, అందువల్ల ఇప్పుడు కండక్ట్ చేశాను. టుమారో సార్? లేదు మేడం, ఉండదు. అంటే ఓవరాల్ 7 classes కండక్ట్ చేస్తాను అన్నాను, ఫ్రీ క్లాసెస్. సో ఈ టైంలో అరేంజ్ చేసుకుంటాను మిగతా టైంలో. ఓకే సార్. ఏమైనా చెప్పండి, క్లాస్ ఎలా ఉందండి, ఎవరైనా చెప్పండి. ఆన్ టు కొంచెం డిఫికల్ట్ గా ఉంది సార్, ఆన్ టు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. అవునండి, ఆన్ టు అనేది ఏంటంటే మనం ఫార్ములా గుర్తించుకోవాలి, లేదంటే అది m అని ఫిక్స్ చేసుకొని ఎంపవర్ దానికి ఏమైనా షార్ట్ కట్ ఏమైనా ఉంటుందా సార్, మనం ఐడెంటిఫై చేయడానికి షార్ట్ కట్ మెథడ్? చాలా సార్లు ట్రై చేశాను సార్ నేను కూడా మీలాగానే. ఏంటంటే మనం చూసారా, ఫంక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడమే ట్రిక్కీ అయిపోతుంది. మనం జనరల్ 1 ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఛాన్సెస్ అనేవి తెలిసిపోతున్నాయి. ఇక్కడ ఛాన్సెస్ అనేవి అంత ఈజీగా తెలియట్లేదు.
అది ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే సార్. ఒక ఇస్తే ఇస్తారు సార్, 2 బిట్స్ అయినా ఇవ్వచ్చు అంటేని, ఎక్కువ ఇవ్వరు సార్ వీటి మీద. కాకపోతే బేసిక్ డెఫినేషన్స్ కాబట్టి డెఫినేషన్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి సార్. నెంబర్ ఆఫ్ ఎస్ సార్. అనేది ఏంటంటే మొన్న ఒక బిట్ ఇచ్చినట్లు ఉన్నారు అంతే. 1 ఫంక్షన్స్ ఏదో ఇచ్చారు సార్. రిలేషన్స్, సిమెట్రిక్ ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకుని చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఒక్కోసారి టఫ్ ఇచ్చినప్పుడు లేదా బేసిక్ నాలెడ్జ్ వీళ్ళకి ఉందా లేదా టెస్ట్ చేద్దామని కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు సార్. ఆ టైం అప్పుడు మనం బుక్ అయిపోకూడదు కదా. ఎందుకంటే ప్రేయర్ గా ఇవి నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్ అని అంటే, మిగతా వాళ్ళకంటే మన స్కోర్ మంచిగా చేయవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ అనేవి చాలా మంది కలెక్ట్ చేయరు. రిలేషన్స్ లో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఎవరు కూడా అంతగా చేయరు. సో మనం ఇది చేయడం వల్ల ఒక మిట్ అనేది వాళ్ళకంటే అదనంగా ఉంటాం. సో అలాంటివి చాలా చెప్తాను సార్, 1 by 1 అన్ని ఉంటాయి సార్. మీరైతే దేనికి కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఓవరాల్ గా మీరు చూస్తే అప్ టు డిసెంబర్ వరకు మీరు క్లాసెస్ అని కంటిన్యూస్ గా విని డౌట్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటే మంచి నాలెడ్జ్ పవర్ ప్యాక్డ్ ఉంటుంది సార్. నిజంగానే అంత బాగా చేస్తాను. సార్ ఇప్పుడు అది కొన్ని ఏంటంటే మనం అంటే క్వశ్చన్ చూసుకొని ఆన్సర్స్ బట్టి మనం అంటే ఆన్సర్స్ 4 ఆన్సర్స్ బట్టి మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేయ అంటే కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయగలమా సార్ మామూలుగా మనం అంటే మామూలుగా చాలా ఫార్ములా వరకు తెలుసుకుంటాం. చేయగలను సార్. నేను ఆ స్ట్రాటజీస్ కూడా మీకు చెప్తాను సార్. అలాగే సార్. రియల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ జస్ట్ దీనికి కాబట్టి నేను క్వశ్చన్ ఫ్రేమే చేస్తాను సార్. ఆబ్జెక్టివ్ లోని మీకు ఎలా చేయాలి అనేది ప్రతిదీ చెప్తాను సార్. ఓకే. చాలా ఈజీ, మీకు అదే చెప్తున్నాను కదా సార్. 150 బిట్స్ ని 150 మార్క్స్ లో మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కంప్లీట్ గా పిక్చర్ అనేది మీకు చేయిస్తాను సార్. అందరూ చేయగలరని నమ్మకం అనేది మీకు తెప్పిస్తాను. అది నా బాధ్యత. ఓకే సార్. అదండి. నచ్చాయి సార్? పర్లేదా క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్? పర్వాలేదు సార్. ఓకే. నిన్నటి మీద ఇంకొంచెం కొంచెం అంటే కొంచెం జూమ్ చేయండి, ఇంకొంచెం అంటే పర్వాలేదు, ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తే క్లియర్ గా. లేదు సార్, జూమ్. ఇది మా నార్మల్ ఇప్పుడు పెట్టాను, కానీ జనరల్ గా అయితే ఎక్కువ ఇలా పెడతాను సార్. ఓకే 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 సార్. ఈ జూమ్ లో ఉంటే సరిపోతుంది సార్. ఓకే సార్, రైట్, ఇలానే పెడతాను. ఓకే సార్. లేదు సార్, ఇది యాక్చువల్ ఏంటంటే ఇంకోటి పీసీ ఆర్డర్ చేస్తున్నాను సార్, కొత్తది. దాంట్లో అయితే బెటర్ గా అవుతాయి అని. ఎందుకంటే ఇది పాతగా అయిపోయింది. కొంచెం హ్యాంగ్ కూడా అవుతుంది. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 hours ప్లస్ క్లాస్ తీసుకున్నాను అనుకోండి, ఈ ల్యాప్టాప్ ఏంటంటే కొంచెం ఇది అవ్వడం చేస్తుంది. సో దీనికి ఏదైనా సరే డెవలప్మెంట్ అయినా చేయాలి, లేదా పీసీ అనేది ఆలోచిస్తాను. కొత్తగా తీసుకుంటే బెటర్ అని చూస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అయితే తప్పకుండా అది చేస్తాను సార్. మీకైతే మంచి న్యాయం చేద్దామని నేను చూస్తున్నాను సార్. నేను ఐ మీన్ తీసుకున్న డబ్బుల్లో 50% వీటికి అన్ని ఖర్చు అయిపోతాయి సార్. అండ్ నేను అనుకున్నాను సార్ స్టార్టింగ్ ఒక 100 మెంబర్స్ అయినా అయితే ఒక యాప్ అనేది పర్చేజ్ చేద్దాము, దాంట్లో చెప్పుకుందాం, మంచిగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి చూసుకోవడానికైనా ఈజీగా యాక్సెస్ ఉంటది అన్నట్లు. బట్ ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోతే నేనేం చేయలేను అంటే సార్. అంటే మాక్సిమం సెట్ నెట్ రాసే వాళ్ళు తగ్గిపోయారు సార్ ఇప్పుడు రోజుల్లో బాగా. అవును సార్. ఎందుకంటే సైన్స్ సైడ్ వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు కదా సార్. సైన్స్ చదివే వాళ్ళు రోజు రోజు తగ్గిపోతున్నారు. అందరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్. ఈవెన్ మనం చూసుకుంటే యూనివర్సిటీస్ లోనే డైరెక్ట్ ఎంట్రీ అయిపోతుంది సార్. మనం చదివేటప్పుడు ఏంటంటే టఫ్ కాంపిటీషన్ ఉండేది అవును. యూనివర్సిటీస్ కి. ర్యాంకులు కూడా గొప్పగా చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రాసిస్తే వచ్చేస్తుంది, వాడికి ఏం కావాలో జస్ట్ అదే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే అటెంప్ట్ చేస్తే యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. సీట్ వచ్చేస్తుంది సార్. నిజమే. మనమే బిల్డ్ చేయాలి సార్ నెమ్మదిగా అన్నీనా. మళ్ళా మారుతుంది సార్, సిస్టమ్ అనేది మారుతుంది సార్. మళ్ళా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి అయితే వస్తారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది కొంచెం స్లో అవుతుంది. వచ్చాక ఇది అనేది కంప్లీట్ గా ఇదైపోయింది సార్. బీటెక్ సిస్టమ్ అంతా అవుతుంది. మెడిసిన్ అనేది అంత అందరు కూడా అందుకోలేనిది. సో మళ్ళా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి అయితే వస్తారు సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆనర్స్ అనేది రిలీజ్ చేశారు, కానీ మ్యాథమెటిక్స్ ఎవరు తీసుకోవట్లేదు సార్ డిగ్రీలో. అవును. అది మెయిన్ డ్రాబ్యాక్ అవుతుంది. సో పాత విధానం అనేది చేస్తే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అప్పుడు కొంత అయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సార్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో అందరు కూడా.
అంటే కెమిస్ట్రీ ఏదో తీసుకున్నారంటే అటువైపు మెడికల్ సైడ్ వెళ్ళిపోవచ్చు, బీఫార్మసీ అవును సార్, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా సార్, ల్యాబ్స్కి వెళ్ళిపోవచ్చు. అవును ఉమ్. సార్. లేదా కంప్యూటర్ సైన్స్ అంటే టెక్నాలజీ, ఇది ఐటీ వైపు వెళ్ళొచ్చు అని. మన దానికి ఏంటంటే ఫ్యూచర్ అనేది అంత ఈజీగా కనిపించదు, బట్ ఏంటంటే ఎవరైతే నిలబడతారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది సార్. మ్యాథ్స్ మొత్తం డిగ్రీ ఓకే సార్, సార్ డిగ్రీ మ్యాథ్స్ తీసుకోవాలి కదా సార్, నేను చేస్తారు కదా సార్, డిగ్రీ మ్యాథ్స్ మైనర్ అవుతుంది కదా సార్. ఫ్యూచర్ లో ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా ఉండరు కదా సార్ జనాలు. ఎందుకు ఉండదు సార్? ఓకే, ఇప్పుడు తెలియదని కాకపోతే కొన్ని కాలేజెస్ లో రన్ అవుతున్నాయి సార్, ఆనర్స్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం కాలేజ్ లో ఆల్రెడీ రన్ అవుతుంది సార్, ఒక 40 మెంబర్స్ అలా కొన్ని కాలేజెస్ లో ఆనర్స్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్, పెద్ద కాలేజెస్ లో. ఈస్ట్ గోదావరిలో ఒకే ఒక కాలేజ్ ఉంది సార్, ఈస్ట్ గోదావరిలో ఒక కాలేజ్ ఉంది సార్. అది చాలా తక్కువ, అంటే ప్యూర్ గా ఉన్నాయి. అవును సార్ అసలు ఎస్ సార్. ఓకే సార్, అయితే క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ ఆనంద. సార్ నెక్స్ట్ టైం కూడా మెటీరియల్ షేర్ చేయండి సార్, ముందుగానే షేర్ చేయండి మెటీరియల్. బాగానే ఉంది మెటీరియల్. ఈరోజు షేర్ చేశాను, చూసారండి, అది ఆల్రెడీ ఓకే సార్. షేర్ చేశాను. అలాగే మెటీరియల్ షేర్ చేయండి సార్ క్లాస్. నేను రెగ్యులర్ క్లాసెస్ కి మీకు మార్నింగే షేర్ చేసేస్తాను సార్. ఓకే సార్. ఎందుకనంటే మీరు ప్రిపేర్ అయ్యి కొంచెం మీరు కంప్లీట్ ప్రిపేర్ అవుతారు కదా సార్, సో మీకు చూసుకున్న తర్వాత కొంత డౌట్స్ అనేవి రైజ్ అవుతాయి అండ్ క్లాస్ లోని క్లియర్ అవుతాయి. క్లియర్ అవ్వగా అలాగే కొంచెం సార్. మిగిలితే సార్ అదేంటంటే పర్ఫెక్ట్ గా ఉంటదని నేను అలా చేస్తాను సార్. అది ఓకే సార్. అది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది సార్, మంచిగా ఉంటది. ఆల్రెడీ కొన్ని చేశాను సార్ చాలా వరకు, అవి మీకు అదే క్లాస్ స్టార్ట్ అయ్యాక షేర్ చేస్తాను 1 by 1. అండ్ అది సపరేట్ గ్రూప్ అనేది ఉంటుంది సార్, ఓన్లీ అదేంటంటే అడ్మిన్ కి అలౌడ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, వీడియోస్ అనేవి పెడతాను కదా సార్, సో మెసేజెస్ అనేవి 1 by 1 ఓకే సార్, ఏం పెట్టినా సరే అక్కడ ఏంటంటే ఏ క్లాస్ ఇప్పుడు ఉందనే తెలియదు. జస్ట్ ఏంటంటే మెటీరియల్, క్లాసు, అంతే. లింక్ అనేది నార్మల్ గా పెట్టేస్తాం సార్, అంతే. 3 ఉంటాయి సార్, ఇంకేమీ ఉండవు గ్రూప్ లో. సో అలా ఉండడం వల్ల మీరు కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.